అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనం ఈ రీతిగా కలవడం దేవుని కృప బట్టి, దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నది బట్టి మనందరం దేవునికి ఒకసారి వందనాలు చెల్లించుకుందాం. సో ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మరోసారి చూడబోతున్నాం. ప్రతిసారి నేను ప్రాముఖ్యమైన విషయం అని చెప్తూ ఉంటా. మీ అందరికి అనుకోవచ్చు, ఏం చిన్న చిన్న విషయాలే మాట్లాడతాడు, సండే స్కూల్లో చెప్పే విషయాలు చెప్తాడు. సో కానీ దీనికన్నిటిని తను ప్రాముఖ్యమైన విషయం అంటుంటాడు, ఏంటి కథ అనేసి. అండ్ ఈ కాలంలో ఎలా ఉందంటే, యూట్యూబ్లో కానీ వాక్యాలకు చెప్పేవారు కానీ చాలా నిగూఢమైన మర్మాలు, చాలా వారిని చూసి వీళ్ళు చూసి వాళ్ళు మాట్లాడడం, కమెంట్లు పెట్టడం, అలా చాలా విపరీతమైన రీతిగా వెళ్ళిపోతుంటే బేసిక్స్ని మనము మర్చిపోతూ ఉంటాం. సో నాకు దేవుడు అన్నాడంటే, బేసిక్స్ని ఫస్ట్ మనము అందరికీ ఒక ఫౌండేషన్ ఏదంటే అది కరెక్ట్గా చేసుకుంటే మన జీవితాలు బాగా కట్టబడుతుంది. సో ఆ ఒక దిశగానే ఈ యొక్క విషయాలు ఏదైతే నేను ఈ యొక్క వీడియోస్ ద్వారా మాట్లాడుతున్నానో అవన్నీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు అదే రీతిగా మనం ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. దాన్ని చెప్పేక ముందు ఒక కాన్వర్జేషన్ నా ఫ్రెండ్తో జరిగిన విషయాన్ని చెప్తాను. నేను నా ఫ్రెండ్ కలవడం జరిగింది. సో మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు తను ఒక విషయం చెప్పాడు. ఏంటంటే వాళ్ళ తండ్రి చాలా త్రాగుడికి బానిసైపోయాడు. సో త్రాగడం ఎక్కువైపోయి తను ఒకలా దాని వెంటే వెళ్ళిపోయి కుటుంబాన్ని కానీ చూడడంకుండా వెళ్ళిపోయాడు. అది చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగి అన్నాను, వింటుంటేనే చాలా బాధేస్తుంది, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం పరిస్థితి అని అడిగినప్పుడు తను ఒక మాట అన్నాడు. ఆ మాటే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఏమి కారణంగా ఉంటున్నది. ఏమన్నాడంటే, తను తాగడం నేను తప్పుని చెప్పును, అన్నీ ఒక లిమిట్లో తాగితే పర్లే, కానీ ఆ లిమిట్ దాటేస్తారు, అదే ప్రాబ్లము అని అన్నాడు. అది చెప్పిన వెంటనే నాకు ఆశ్చర్యం వేసింది. నేను తను వెంటనే అడిగిన, సో నీ ప్రకారము తప్పు ఒక లిమిట్లో చేస్తే తప్పు కాదా, ఒక పాపము ఒక హద్దులో చేస్తే అది పాపము కాదా అని అడిగినప్పుడు తను ఒక నవ్వాడు. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో కానీ మన ఒక వ్యక్తిగత జీవితంలో కానీ అనేక సార్లు మనకు తెలియకుండానే ఒక తప్పు చేస్తూ ఉంటాం. అది చిన్నదనుకొని, దాని ఒక సైజ్ చిన్నదనుకొని దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరు మన జీవితంలో చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఆ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే అది చిన్నదైనను, ఒకవేళ మనము చేసే తప్పు అది ఏది చిన్నదైనను దానివల్ల కలిగే ఒక రిజల్ట్ ఉంది కదా, చాలా బాధాకరంగా ఉంటుంది, మనల్ని నాశనకరంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, కొందరు తాగుతారు. వాళ్ళు తాగినప్పుడు స్టార్టింగ్ వాళ్ళు ఎట్టా స్టార్ట్ చేస్తారు అడగండి. సిగరెట్ కొట్టేవాళ్ళు కానీ, అలాగే త్రాగడం మొదలుపెట్టినవారు కానీ అడగండి, ఎలా వాళ్ళు మొదలు పెట్టారని. వారు ఏం చెప్తారు చెప్పండి? నా ఫ్రెండ్స్ ముందు నేను తక్కువ కాకూడదని, లేదా డిప్రెషన్లో ఒక్కరోజు ఒక చిన్న తప్పు చేస్తే ఏమవుదులే అనేసి మొదలు పెట్టానని చెప్తారు. ఆ రోజు వారు చిన్నగానే మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు వారి జీవితాలు చూసి అది లేకుండా ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు మారిపోయి ఉంటున్నవి. సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఆ తప్పు చిన్నదైనను, ఆ పాపం చిన్నదైనను అది మనల్ని చాలా ఘోరమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు నా వైఫ్ ద్వారా మాట్లాడేప్పుడు తను ఈ యొక్క విషయాన్ని, బైబిల్లో ఒక సంఘటనని నాకు ఎత్తి చూపించింది. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, అవును కదా అనేసి. ఈరోజు మనము షెకెము, దీనా గురించి చూద్దాము. దీనా ఒకరోజు బయటికి వెళ్ళింది, ఊరును చూద్దామని బయటికి వెళ్ళింది. ఆ టైంలో ఆ ఊరు రాజైన వాళ్ళ కుమారుడు షెకెమని తను ఏం చేశాడంటే, తను వచ్చిన్నాడు, దీనాన్ని చూశాడు. దూరం నుంచి దీనాన్ని చూసినప్పుడు తనకు చాలా అందగత్తిగా తెలిసింది. తనను పొందుకోవాలని ఆశ కలిగి ఒక కామపు చూపుతో తన దగ్గరికి వెళ్ళి తనను పట్టేశాడు. పట్టుకొని తనని నాశనం చేసేసాడు. నాశనం చేసినాక, ఆ విషయమంతా అయినాక దీనా మీద ప్రేమ కలిగింది. ఎలా ఉంచండి, ప్రేమ కలిగి అది చేయలే, ఫస్ట్ తన కామాన్ని తీర్చుకున్నాడు. కామాన్ని తీర్చుకున్నాక తన మీద ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి తన దగ్గర పోయి చెప్తాడు, కానీ దీనా మనసు ఒప్పుకోదు. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని నాకు ఇవ్వండి, పెళ్లి చేసి అండి అనేసి. వీళ్ళు ఏం చేస్తారు, దీనా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని వెళ్తారు.
వెళుతున్నప్పుడు ఆల్రెడీ ఈ విషయం అంతా దీనా వాళ్ళ తండ్రి యాకోబుకు అలాగే వాళ్ళ అన్నలకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సో తెలిసినాక వారు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ అన్నలైతే చాలా కోపంగా ఉంటారు. ఆయనను ఇవన్నీ తెలియకుండా ఈ షెకెము వాళ్ళ తండ్రి వస్తారనమాట. వచ్చినాక వచ్చి మాట్లాడినప్పుడు ఈ అన్నలు ఏం చేస్తారంటే ఒక ప్లాన్ చేస్తారు. మీరేం చెయ్యనంటే మా ఒక బిడ్డని మా ఒక దీనాన్ని మీకు ఇచ్చేకి మేము సిద్ధమే, కానీ అందరూ చేరి సున్నతి చేసుకోవాలా, అప్పుడు మేము అంగీకరిస్తాం మా బిడ్డని మీకు ఇవ్వడానికి అని. వాళ్ళు కానీ ఓకే సంతోషమే అనేసి అందరు డిసైడ్ అయిపోయేసి ఊర్లో వెళ్ళి ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెప్పి, వాళ్ళ రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ చెప్పి, పురుషులందరికీ చెప్పి మనము ఆ ఒక స్త్రీని మనం పెళ్లి చేసుకుందాం, మనం ఒక అమ్మాయిలను కానీ వాళ్ళకి ఇద్దాము, సో మనం అందరం కలిసి ఉందాము అని అందరితో పురుషులతో మాట్లాడి ఏం చేస్తారంటే అందరూ వెళ్ళి సున్నతి చేసుకుంటారు. సున్నతి చేసుకున్నాక 3 రోజులు అవుతుంది. 3 రోజులకి వాళ్ళు చాలా ఆ సున్నతి చేసినాక ఇంకా బాధలోనే ఉంటారు. ఆ బాధలో ఉన్నప్పుడు ఒక దీనా వాళ్ళ ఇద్దరు అన్నలు ఏం చేస్తారంటే రాత్రి వచ్చి ప్రతి ఒక్క పురుషుణ్ణి చంపేస్తారు. ఆ నొప్పిలో ఉంటారు కాబట్టి ఎవరు కానీ వాళ్ళని ఎదిరించలేరు. సో ప్రతి ఒక్క పురుషుని చంపేస్తారు, ఇంక్లూడింగ్ ఒక రాజుని వాళ్ళ కుమార్ షెకెముని కానీ చంపేస్తారు. ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఎందుకు ఇది జరిగింది? కేవలం ఒక్కసారి షెకెము మోహపు చూపుతో అమ్మాయిని చూసి పాపం చేయడానికి సిద్ధపడినప్పుడు దాని ద్వారా తన రాజ్యంలో ఉన్న ప్రతి పురుషుడు మరణించడం చూస్తున్నాం. ఇదే స్టోరీని మనం డిఫరెంట్గా చూద్దాం. దీనాన్ని చూస్తాడు షెకెము. చూసినాక తన మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినాక వెళ్ళి తన తండ్రి దగ్గర చెప్తాడు, తండ్రి నాకు ఇలాంటి ఒక అమ్మాయిని చూస్తాను, తన మీద ప్రేమ కలిగింది, మీరు వెళ్ళి మాట్లాడని వెళ్ళి అంటే అది వేరేలా వెళ్ళి ఉంటుంది. కానీ తను ఫస్ట్ ఏం చేశాడంటే తన కామపు చూపులో పడి పాపం చేయడానికి సిద్ధమయ్యాడు. సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే ఆ రోజు తను చేసిన తప్పు చిన్నదే, తను అనుకుండొచ్చు నేను ఒక తప్పు చేసేసినాను, సో ఈ తప్పుని నేను సరి చేసుకుంటే ఎలా అంటే తను పెళ్లి చేసుకుంటా, నేను అలా ఉంటా ఇలా ఉంటాను అన్నీ అనుకున్నాడు. కానీ అలా కాదండి. మనం ఒక పాపం చేస్తాం కదా, తప్పు చేస్తాం కదా, అది చిన్నదే ఉండొచ్చు మన దృష్టిలో, కానీ దానివల్ల చాలా ఘోరమైన పరిస్థితులు జరుగుతాయి. ఆ రోజు ఎలాగైతే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించినారు, ప్రతి ఒక్కరూ చనిపోవడం జరిగింది. ఎందుకు? తను ఆ రోజు షెకెం చేసిన ఒక్క పాపం వల్ల. ఈరోజు మనం కానీ ఒకవేళ ఒక పాపం చేస్తున్నామేమో, అది చిన్నదే ఉండొచ్చు, కానీ దానివల్ల మన జీవితం చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ రోజు షెకెం చేసిన ఒక్క పాపము వాళ్ళ యొక్క కుటుంబాలని, వాళ్ళ యొక్క జనాంగుని అందరూ మరణించడానికి కారణమైంది. ఎందుకంటే ఒక పిండిని తీసుకోండి, ఒక పాలను తీసుకోండి, ఆ పాలలో మనము ఏం చేస్తామంటే పెరుగు కొంచెం వేసినామంటే ఆ పాలు ఏమంటే ఫుల్ పెరుగుగా మారిపోతుంది. అలా ఒక చిన్న పాపమైనను దానికి ఏముంటుంది, పూర్తి జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది. సో ఈరోజు మనము ఎవరైనా ఇంకా పాపంలో పడి విపరీతమైన స్థితిలో ఉన్నామేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో ఏదో ఒక ఇగ్నోర్ చేసే ఒక పాపం ఉంటుంది. అది ఏదైనాను, అది చిన్న తప్పై ఉండొచ్చు, అది ఏదైనా ఈరోజు విడిచిపెడదాం. ఎందుకంటే నేను చూసినప్పుడు అనేకులు దేవుడు పండితులు, దేవుని తెలిసిన వారు, దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు అందరిలోనూ ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది, ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది, దాన్ని సరి చేసుకోరు. కొందరు అబద్ధం ఆడతారు. అది అబద్ధం ఆడేదని తప్పు కాదు కదా అనేసి వారు దాన్ని చేస్తూనే ఉంటారు. కానీ అబద్ధం ఆడడం వల్ల అది వాళ్ళ జీవితంలో చాలా ఘోరమైన పరిస్థితి కలుగుతుంది. ఒక అబద్ధం దాచిపెట్టక ఇంకొక అబద్ధం చెప్తాం, ఇంకొక అబద్ధం దాచిపెట్టక ఇంకొక అబద్ధం చెప్తాం. అలా అబద్ధాలు పైన అబద్ధాలు మారి మన జీవితమే చాలా ఘోరంగా మారిపోతుంది. అలాగే కొందరు తాగుతుంటారు, కొందరు సిగరెట్ తాగుతుంటారు. వారానికి ఒక్కసారి నేను ఒక్క సిగరెటే తాగుతా అంటారు. అలా కాకుండా ఇంకా సినిమాలు చూస్తారు, లేకుంటే పాటలు వింటారు. అనేక రీతిలుగా చిన్న తప్పే అనుకొని దాన్ని ఈజీగా చేసేస్తుంటారు. ఈరోజు ఒకవేళ మనం ఎవరైనా అలా చేస్తున్నాడలా మనల్ని మార్చుకుందాం. ఎందుకంటే అది పాపం ఒక సైజు చిన్నది ఉండొచ్చు, కానీ దాని పవర్ ఉంది కదా, ఇట్స్ వెరీ హ్యూమంగస్. అది మనల్ని ముంచివేస్తుంది. సో తప్పు చిన్నదై ఉండొచ్చు, దానివల్ల కలిగే ఆ ఫలం ఉంది కదా, చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఈరోజు మనం చేసిన తప్పు ఏదైనా ఉండాలని, మనం చేసిన పాపం ఏదైనా చిన్నది అనుకొని మనం చేస్తున్నామేమో, వాటిని విడిచిపెడదాం. దేవుడు ఎందుకో ఈ విషయాన్ని మాట్లాడని అన్నాడు. సో నేను మాట్లాడుతున్నాను. సో మాట్లాడడం
ఈ మాటలు మన జీవితాలకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం కానీ ఏదో తెలియని రీతిగా ఒక చిన్న తప్పు అనుకొని చేస్తూనే ఉంటాం. ఆ తప్పుని విడిచిపెడదాం. నేనుగా నా జీవితంలో అనేక తప్పులు చేసినాను. ముఖ్యంగా అబద్ధం ఆడేవాడిని, అలాగే ఈజీగా అప్పు చేసేవాడిని. అప్పు చేయడం బట్టి ఏమైందంటే ఒక కప్పు తీర్చడానికి ఇంకో కప్పు, ఇంకో కప్పు తీర్చడానికి ఇంకో కప్పు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తూ 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 లాస్ట్కి నా జీవితమే చీకట్లోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు మరలా వెలుగు చూపించి మరలా నన్ను బయటికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. సో నేను చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే, మనము ఈరోజు తెలియకుండా లేక తెలుసో చిన్న తప్పు అనుకొని చేస్తున్నామేమో, ఆ తప్పును విడిచిపెడదాం. అది ఏదైనాను దాన్ని ఇక్కడ విడిచిపెడదాం. దేవుడు మనల్ని ప్రేమించగలడు, మనల్ని దగ్గరికి చేర్చుకోగలడు. కొందరు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఆ పడి నాకు చిన్న తప్పు లేక పెద్ద తప్పు దాని నుంచి బయట రాలేక చాలా బాధపడుతుంటారు. చాలా కష్టం అండి అంటారు. కానీ నేను చెప్పేదంటే, దేవుడి దగ్గర రండి. దేవుడి దగ్గర వచ్చి నిజంగా జీవితాన్ని ఒప్పుకోండి. దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడండి, పని చేయండి. అప్పుడు మీకే తెలియకుండా ఆ ఆలోచన రాదు మీకు. నేను నా జీవితంలో చూస్తాను. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు పని చేయడానికి నేను ఆసక్తి కలిగి ముందుకు వస్తానో, అప్పుడు దేవుడు నాకు వాటి నుంచి ఇంట్రెస్ట్ తీసేసి ఆయన మీద ఇంట్రెస్ట్ని పెంచుతాడు. సో ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ ఈరోజు పిలుస్తున్నాడు. అందరూ రండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మార్చుకొని మన జీవితాలని దేవునికి అప్పగిద్దాం. దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఆయన కొరకు మనం నిలబెట్టుకుంటాడు. ఆ రీతిగా మన జీవితాలు మారాలని, దేవుని కొరకు మనం వాడబడాలని ఈ యొక్క చిన్న మాటలు ముగిసుకుంటున్నాను. ఆమేన్.